జై జై. జనవరి 26 భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరము ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే జరుపుకుంటాము. ప్రాముఖ్యత: భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక సొంత రాజ్యాంగం అప్పుడు లేదు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండే భారతదేశం ఒక పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా మారింది. రాజ్యాంగ రూపకల్పన: భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ ఎంతో కృషి చేసింది. అందుకే ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. వేడుకలు: ఢిల్లీలో ప్యారెడ్, దేశ రాజధానిలోని కర్తవ్య పంత్ అంటే గతంలో రాజ్పంత్ వద్ద ఘనంగా వేడుకలు జరుగుతాయి. భారత రాష్ట్రపతి జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. సైనిక ప్రతిమ: భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల ప్రదర్శనలు మన దేశ రక్షణ శక్తిని చాటి చెప్తాయి. సాంస్కృతిక ప్రదర్శనలు: వివిధ రాష్ట్రాల శకటాలు ఆయా ప్రాంతాల సంస్కృతిని అభివృద్ధి ప్రతిబింబిస్తాయి. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? 1930 జనవరి 26 భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వతంత్రం తీర్మానాన్ని ప్రకటించింది. ఆ రోజు జ్ఞాపకార్థం రాజ్యాంగం అమలుకు అదే తేదీని ఖరారు చేశారు. ముగింపు: గణతంత్ర దినోత్సవం కేవలం జెండా ఎగరవేయడమే మాత్రమే కాదు, మన హక్కులను మరియు బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు. దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని మనమందరం ప్రతిజ్ఞ చేస్తాము. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.